ఈ దినం దేవుని వాక్యం 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన దావీదు మహాభక్తుడు వ్రాసినటువంటి కీర్తన. మరి భక్తుడు చెప్తున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ యందు నేను నమ్మిక ఉంచానయ్యా, నీ మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది. అయితే ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఎందుకంటే రాత్రి నేను నిద్రపోయి మరి ఉదయాన్నే లేచినప్పుడు ఆ ఉదయం ఆ దినమంతా కూడా ప్రభువా నేను ఎలా నడవాలో, నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయము. నేను ఎలా నడవాలో, ఎందుకంటే నా మనసు నేను నీ వైపు ఎత్తుకొంచున్నాను. నీ కృపావార్తను నాకు వినిపించుము. ఈ దినమంతా కూడా నీ యొక్క కృప నా మీద చూపించుము. దేవా, నా మనసు నా హృదయము నీ వైపు నేను ఎత్తుకొంచున్నాను. అంటే నీ వైపే నేను చూస్తున్నాను. ఈ లోకంలో ఈ దినమంతా కూడా నేను చేయు పనుల్లో, నేను మాట్లాడే మాటల్లో, నా కార్యాల్లో, నాకు ఎదురయ్యే సమస్యల్లో, నాకు ఎదురయ్యే శత్రువుల్లో, లేకపోతే శత్రువులతో, లేకపోతే ఇలాగా ఎన్నో ఈ దినమంతా కూడా నాకు ఏమి ఎదురవుతాయో నాకైతే తెలీదు. కానీ నీ కృప నాకు చాలు. అవి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి మనుషులు ఎదురైనా, ఎటువంటి అనారోగ్యము ఎదురైనా, ఎటువంటి విపత్కర సమస్య నాకు ఎదురైనా కానీ నాకేం కావాలంటే నీ కృప నాకుంటే చాలు. నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ కృప నా వైపు నాకుంటే చాలు. నా మనసు ఎప్పుడు నీ మీద పెట్టుకొని నేను నడుస్తానయ్యా. నడుస్తున్నప్పుడు నేను నడవవలసిన మార్గాన్ని నాకు తెలియచేయి. నేను ఎటువైపు వెళ్ళాలో, ఏది చెయ్యాలో చేయకూడదు, ఏ మాట్లాడాలో మాట్లాడకూడదు, ఇది సరి అయిందా కాదా, ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోకూడదు. నా ప్రతి ఒక్క పనిలో, నా ప్రతి ఒక్క అడుగు జాడలు ప్రవ్వా నువ్వు నడిపించి ఈ దినమంతా నీ కృప నాకు చూపిస్తే, ఈ ఉదయకాలమునే నీ కృపావార్త నాకు వినిపిస్తే చాలు. ఈ దినమంతా కూడా నా హృదయం నీ వైపే పెట్టుకొని నువ్వు నడిపించే మార్గంలో నడుస్తానయ్యా. ఎందుకంటే నేను నీ మీద అపారమైన నమ్మకం ఉంచుకున్నాను. ఎందుకంటే నువ్వు నడిపించే మార్గం క్షేమకరమైన మార్గం. నువ్వు ఇచ్చే ఆలోచన క్షేమకరమైంది. నువ్వు నా నోట నుంచే మాటలు ఎంతో క్షేమకరమైనవి. అవి ఎప్పుడూ కూడా నాకు కీడు కలిగించవు. కాబట్టి అంత నమ్మకం నీ మీద పెట్టుకొని ఉన్నాను కనుక నీ కృప నాకు చాలు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం కూడా ఇదే ప్రార్థన చేయవలసి ఉంది. మన దైనందిక జీవితంలో ప్రవేశిస్తున్నాం. మనము ఈ దినమంతా కూడా మన హృదయం దేవుని వైపు ఎత్తుకొని ఆయన చేయి పట్టుకొని నేను నడవవలసిన మార్గం నాకు చూపించమని దేవుని అడిగి ఆ దినమంతా మన మాటలు కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మనం తీసుకునే నిర్ణయములు కానివ్వండి, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, మరి ఎదుటి వాళ్ళని గాయపరచకుండా, లేకపోతే ఒక శత్రువు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో, ఒక సమస్య ఎదురైనప్పుడు ఎలా దానిలో నుంచి బయటకు రావాలో ప్రతి ఒక్క జ్ఞానాన్ని కూడా, ఆత్మ తలంపులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఉదయమున ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన మీద మనసు పెట్టుకొని ఆ దినము దేవుని నడిపింపు కోసం ప్రార్థించి మనం ఆ దినంలోకి ప్రవేశించాలని దేవుడిచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి దేవునికి వందనాలు.